దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము. అక్కడ వాళ్ళకి కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కానీ కాలేబు, యెహోషువకి మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సనుగుతారు. అక్కడికి మనం వెళ్ళలేం. నమ్మకం ఉన్నవాళ్ళైతే పదండి, వెంటనే బయలుదేరిపోయి దానంతటిని స్వాధీనం చేసుకుందాం. అది మన శక్తికి మించింది కాదులే అంటారు. ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘాల్లో, మన సమాజంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. వాళ్ళని ఓడించాలి. లేదా ఈ సందేహించే ఇశ్రాయేలు గూఢచారులు కనాను నివాసులు గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు. విశ్వాస వీరులున్నారు, వాళ్ళు మనకి ఆహారం. వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం. వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకుండేది కాదు కదా. ఇకపోతే మనకి జయించే విశ్వాసం గనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకొని తినేస్తారు. యెహోషువ, కాలేబులకున్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాం. దేవుని వైపుకి చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు. మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు. ఇశ్రాయేలీలు ముందుకి అడుగు వెయ్యబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చి పడింది. చెయ్యవలసిన పని మానుకుని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు. అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి, శోధనలకి అతీతంగా ఉంచుతుందని. కానీ నిజమేంటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి, శోధనలకి ముఖాముఖిగా తీసుకుని నిలబెడుతుంది. రోమ్ పట్టణానికి మిషనరీలుగా పౌలు ప్రయాణమై వెళ్తుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకి తుఫాన్లు, పెనుగాలులు, శత్రువులు ఏమి ఎదురు పడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా. కానీ జరిగిందేంటంటే ఆ ప్రయాణమంతా పౌలుని పీడించే యూదులు, భయంకరమైన గాలివానలు, విషసర్పాలు, ఇహలోకపు, నరలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకి అడ్డు వచ్చాయి. తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్య మొక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరవలసి వచ్చింది. మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా. అవును, ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు కదా, తనకిక బ్రతుకు క్రీస్తే అని. అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది. ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది. అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు. ఈ పరిస్థితి పౌలు వర్ణించిన తీరు, వాడిన భాష మరుపురానిది. ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనములు. ఇది ఎంత కఠినమైన అంతులేని కరుకు శ్రమ. హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులో అనువదించడం చాలా కష్టం. 5 దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటిది, శత్రువులు అన్ని వైపులా నుండి చుట్టుముట్టడం. అయినా పౌలును నలిపెయ్యలేకపోవడం. ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు. అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం. రెండో దృశ్యం ఏమిటంటే
దారి పూర్తిగా మూసుకుపోయింది గాని ఎలాగోలా దారి చేసుకుని వెళ్ళాము అన్నది. తరువాత వేయాల్సిన అడుగేమిటో కనిపించేంత మట్టుకు చిన్న కాంతి రేఖ ప్రసరించింది. మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం. పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని పక్కనే ఉండడం. నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది. శత్రువు పౌలును తరిమి పట్టుకోగలిగాడు. చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు. అయితే అది చావు దెబ్బ కాదు. పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు. క్రింద పడ్డాడు గాని లొంగిపోలేదు. చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు. యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు వహిస్తున్నాము, కానీ అతడు చనిపోవడం లేదు. ఎందుకంటే యేసు యొక్క జీవము అతన్ని ఆదుకుంటున్నది. ఆయన పని పూర్తయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తున్నది. ఎంతోమంది దేవుని మూలముగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలనుకుంటారు. వాళ్ళు పోరాటం చెలరేగినప్పుడు, యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు. తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు. పరలోకపు కొట్లలో చవక రకము సరుకులేమీ లేవు. దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు. కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్గానాలు. మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి. చెమట, కన్నీళ్లు ప్రవహించాలి. పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోషే చూసిన పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు. కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియ కుమారుల్లారా, మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు. స్థిరంగా నిలబడి ఉండండి. దాసోహం అవ్వద్దు.